మేషరాశి. ఆర్థిక వ్యవహారాలు కొంత చక్కబడతాయి. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబం లోపల మీకు సహాయ సహకారాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. మేషరాశి వారు ఈరోజు ఓం బృం బృహస్పతయే నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల పరంగా కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు లభిస్తూ ఉంటుంది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ మేధా దక్షిణామూర్తి నమః అని చెప్పి దక్షిణామూర్తికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమయానికి కొన్ని నిర్ణయాల లోపల మార్పులు చేర్పులు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. మిథున రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమః అని చెప్పి ఆ లక్ష్మీ నరసింహస్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.